కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వచ్చినట్టయితే చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఏదైతే ఈ ఉన్న సందర్భంలో ఇక్కడ రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం గా కొనసాగుతున్నారు. ఇప్పుడు టీ కాంగ్రెస్ సంబంధించి ఒక అధ్యక్ష మార్పు జరిగితే మాత్రం చాలా మంది పేరు వినిపిస్తున్నాయి. ప్రధానంగా అద్దంకి దయాకర్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అద్దంకి దయాకర్కి ఈ వరకు ప్రభుత్వంలో కూడా ప్రధాన పాత్ర లేదు కాబట్టి అటు సీటు ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదు, ఇటు ప్రభుత్వంలో కూడా ప్రాధాన్యత లేదు కాబట్టి ఇక్కడైతే ఏదైతే రేవంత్ రెడ్డి హామీ ఉందో, ఏదైతే నీకు సముచిత గౌరవాన్ని ఇస్తామో అని చెప్పారు. ఇక్కడ అద్దంకి దయాకర్ ఒకవేళ పిసిసి అధ్యక్షుడు అయితే మాత్రం రేవంత్ రెడ్డికి ఈజీగా అవుతుంది. ఎందుకంటే వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంది, సమన్వయ లోపించే ఒకవేళ అద్దంకికే ఇచ్చిన మాత్రం రేవంత్ రెడ్డి కూడా ఈజీగా, ఎందుకంటే రేవంత్ రెడ్డి మనిషిగా అద్దంకి దయాకర్కి ఇప్పటికే పేరు వచ్చినటువంటి విషయం తెలిసిందే. ఈ సందర్భంలో అద్దంకి కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే చాలా మంది కార్యకర్తల నుంచి ఒకవేళ నాయకుల నుంచి అక్కడ అద్దంకి దయాకర్కి ఒక సముచిత స్థానం ఇవ్వాలి పార్టీలో అని చెప్పేసి ఒత్తిడి రావడంతో అద్దంకి కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంకా ప్రధానంగా చెప్పుకుంటే బట్టి విక్రమార్క కూడా ఇక్కడ టిపిసిసి అధ్యక్షుడు ఇవ్వాలని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఏదైతే కర్ణాటకలో ఉందో అక్కడ డికే శివకుమార్ అటు ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ప్లస్ అక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. అదే విధంగా ఇక్కడ కూడా తెలంగాణలో ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా బట్టి పనిచేస్తూ ఉన్నారు. అదే విధంగా టిపిసిసి అధ్యక్షుని కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి బట్టి అడుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇటు ఇంకా చాలా మంది పేరు వినిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా చెప్పుకోవాలంటే మధుయాషి గౌడ్ అయితే చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పార్టీ కూడా అటు మధుయాష్కి ఇస్తేనే మళ్ళా కాంగ్రెస్ పార్టీలు సమన్వయం చేసుకునే కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ఒక మంచి వ్యక్తిగా అతనికి పేరుంది. ఇప్పటికే ఉద్యమకారునిగా చాలా తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి మధుయాష్కి కూడా అవకాశం ఉంది, అధ్యక్షునికి ఇచ్చే అవకాశము కనిపిస్తూ ఉంది. ఇంకా ఇక్కడ సంబంధించి పొన్నం రావు గారు ఇప్పటికే మినిస్టర్ గా పనిచేస్తూ ఉన్నారు. మినిస్టర్ ప్లస్ ఇక్కడ నాకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి పొన్నం రావు గారు అడుగుతున్నారు. విపరీతంగా ప్రయత్నాలు మాత్రం జగ్గారెడ్డి చేస్తూ ఉన్నారు. జగ్గారెడ్డి అక్కడ అధ్యక్షుని కోసం మాత్రం ఇప్పటికే మంతనాలు జరుపుతున్నారు పార్టీతోటి. కాకపోతే రెడ్డి సామాజిక వర్గానికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఒక ఆరోపణ వస్తుంది. ఇప్పటికే రెడ్డిలకు ప్రాధాన్యత పెరిగింది. రెడ్డిలనే ఆ ప్రభుత్వంలో ప్లస్ అంతటా రెడ్డికి సంబంధించినటువంటి వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఒక వాదన నడుస్తుంది. దాని సందర్భంలో మాత్రం తక్కువ ఛాన్సెస్ ఈసారి మాత్రం రెడ్డి అధ్యక్షుడిని ఇచ్చే ఛాన్స్ మాత్రం చాలా తక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. అటు చూస్తూ ఉంటే ఇక్కడ ఈ సందర్భంలో మాత్రం ఇక్కడ జగ్గారెడ్డి ఆలోచిస్తున్నప్పటికీ అధ్యక్ష పదవి కోసం దానికోసం మంత్రాలు జరుపుతున్నప్పటికీ కాకపోతే మాత్రం రెడ్డి సామాజిక వర్గం కాబట్టి అతనికి ఇచ్చే యోచనలో మాత్రం పార్టీ లేనట్టు తెలుస్తూ ఉంది ఒకవేళ ఈసారి. ఎందుకంటే అటు రెడ్ల ప్రాధాన్యత బాగా పెరిగిపోతుంది అనే ఒక అపవాదం వస్తుంది కాబట్టి దానివల్ల ఇక్కడ ఒకవేళ పార్టీ ఆలోచించినా కూడా ఇటు జగ్గారెడ్డికి ఇచ్చే ఛాన్స్ తక్కువ ఉంది. అతను మాత్రం టిపిసిసి అధ్యక్షుని కోసం ఆలోచనలు చేస్తూ ఉన్నాడు, మంత్రాలు జరుపుతూ ఉన్నారు. ఇంకా పొన్నం ప్రభాకర్ అటు తెలిసిందే ఇంకా చాలా మంది ఉన్నప్పటికీ ఇంకా మహేష్ గౌడ్ కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీ టిపిసిసి అధ్యక్షుని కోసం రేసులో ఉన్నట్టు తెలుస్తుంది.